సమ్మర్ వచ్చిందంటే ఆవకాయ పెట్టకుండా, కొత్త ఆవకాయ రుచి చూడకుండా ఎవ్వరైనా ఉండలేరండి. పెట్టడం రాకపోయినా తినడానికి మాత్రం ఎవరు నో చెప్పరనమాట. ఎందుకంటే తెలుగు వాళ్ళందరికీ ఆవకాయ అంటే అంత ఇష్టం అనమాట. ఇక్కడ నేను చూడండి 3 కప్పుల వరకు తీసుకున్నాను. ఫుల్గా కూడా కాదు, నార్మల్గా ఇలా 3 కప్పుల వరకు తీసుకున్నాను ఆవకాయ ముక్కలు అనమాట. చాలా సింపుల్ అండి. కొద్దిగా ముందు ప్రీ ప్రాసెస్ అనేది ఉంటుంది అంతే తప్ప, కలిపితే చాలా సింపుల్ అనమాట. 1 కప్పు ఆయిల్ వేసాను, కొద్దిగా పసుపు వేసాను, తర్వాత మెంతిపిండి కొద్దిగా వేసుకోవచ్చు. కొంతమంది మెంతిపిండి కూడా వేయరు, ఓన్లీ ఆవకాయకే ఆవపిండి మాత్రమే వేస్తారనమాట. అయితే ఆవాలు మెంతులు ఎండలో పెట్టి అప్పుడు ఫ్రై కాదు, మిక్సీ చేసుకోవాలి. మనం ఎండలో కొద్దిగా ఉంచితే సరిపోతుందనమాట. ఇలా చూడండి 3/4 వరకు ఆవపిండి వేసాను, ఒక 2 స్పూన్స్ అయితే మెంతిపిండి వేసాను. తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే 3 రోజుల తర్వాత మళ్ళీ మనం ఆవకాయ కలుపుతాం కదా, అప్పుడు సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం అయోడైజ్డ్ సాల్ట్ వేసామనుకోండి, అది అయితే కొద్దిగా తక్కువ వేసుకోవాలన్నమాట. అలా కాకుండా రాళ్ళ ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదన్నమాట. తర్వాత కారము చూడండి, ఇలా కప్పు దగ్గర 3/4 కప్పు వచ్చిందనమాట. మొత్తం వేసి ఆయిల్ అన్నీ బాగా మిక్సీ చేసి మొత్తం చూడండి ఆవపిండి అన్నీ వేసి బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఆవకాయ జాడీలోకి పెట్టి, వెల్లుల్లిపాయ ఇక్కడ నేను ముద్ద చేసి వేసానండి. కొద్దిగా వెల్లుల్లిపాయలు తొక్కలు తీయకుండానే మిక్సీలో పేస్ట్ పట్టేసి కలిపేయచ్చు అనమాట, ఏమవ్వదు. ఇప్పుడు ఇది మొత్తం కలిపి జాడీలోకి ఎత్తి పెట్టిన తర్వాత ఈ పళ్ళెంలో అన్నం తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది అనమాట. కొత్త ఆవకాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 3 డేస్ తర్వాత తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా జాడీలోకి ఎత్తి పెట్టేసి లాస్ట్లో అన్నం అనేది కలుపుకొని తింటే ఉంటుందండి. ఆ టేస్ట్ మాత్రం అది తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ వాళ్ళకి ఈ ఆవకాయ అది తెలియదు కదా, అసలు ఈ టేస్ట్ అనేది మిస్ అవుతారు కదా అనిపిస్తుంది అనమాట. మనకైతే మాత్రం ఆవకాయ లేకుండా మ్యాక్సిమం రోజులో ఆవకాయ లేకుండా గడదన్నట్టు ఉంటుందన్నమాట చాలామంది పరిస్థితి అయితే. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, సూపర్ అని చెప్తుంది మా పాప. ఏదైతేనే ఆవకాయకి ఆంధ్రాకి, ఆవకాయకి తెలుగు వాళ్ళకి అదొక విడదీరానే అనుబంధం అనమాట. అది మాత్రం పక్క. మనకి ఇలా కలిపిన ముద్ద చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుంది కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో చిన్న చిన్న కంటెంట్స్ సింపుల్గా ఉండేవి చూస్తూ ఉండండి.